కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలారా పొండు రావుతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నాం. దీనికి ఇంత అరుస్తామే? సరే వెళ్తాండి, రండిరా. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేంటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్ నీకున్న 5 రూపాయలు చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ, నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి, నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాలని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది. 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? నమస్కారం అండి. కొంచెం ఉండండి, మీతో విడిగా మాట్లాడాలి. ఏమిటో తెలియదండి, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో నాకు భయం.
ఉన్నారా? అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి. మిమ్మల్ని చూస్తేనే అదే ఎప్పుడు మిమ్మల్ని చూశానో అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అది మీకు చెప్పాలనుకోవడం, మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం. నేను పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని అడగలనుకుని నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఏమంటారు? ఏమిటి మీరు మౌనంగా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను. మనిషి కన్నా హీనమైన మోహం, నీ మోహం ఓడిపోయాను. చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టుబట్టు కూర్చుంది. ఎన్ని విధాలా చెప్పినా తన పంతం వదిలేట్లేదు. ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంగా ఉంది. నువ్వు పెద్ద మనసుతో దాన్ని నీ కోడలు చేసుకోవాలి. అత్తయ్య, నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలి మీద పగ సాధించకండి. దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు. నాకన్నా వయసులో చిన్నదానివైనా పర్వాలేదు, నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. ఏమిటన్నయ్య అది? మరీ చిన్నపిల్లవాళ్ళ దిగులు పడకు. రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం తీసుకుంటాను. నరసింహ, నీకిష్టమే కదా? నువ్వు చెప్పావుగమ్మా, నీకిష్టమైతే నాకు ఇష్టమేనమ్మా. చాలా సంతోషం బాబు. ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి? పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు నశించేకు, ఏడవకుండా పెట్టు. ఏంటండి పాంపుట్లో చేయటారు? నోర్మైనా నువ్వు నీ బావును రెండేమ్మా. రెండు లోపల అడుగుతాను. ఏంటమ్మా అక్కడే నుంచున్నావు? లోపలరా. అందరికీ లోపల చోటు చాలదన్నయ్యా. చాలా ఇంకా గతాన్ని మర్చిపోలేదు. అదేం కాదు, ఊరు జనం ముందే తాంబూలాలు అందుకుందామని. ఓ లక్షణంగా. అమ్మా తీసుకురా. రామా తాంబూలాలు అనుకుందాం. అయ్యో, నేను విధవని ఎలా? అదే మాటమ్మా, ఎంతైనా నువ్వు నా చెల్లెలివి. తీసుకురా. ఓ ఇవ్వమ్మా. నా కొడుకు నరసింహానికి మీ అమ్మాయి వసుంధరనిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే తాంబూలాలు అందుకోండి. ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనకి అండగా ఆ భగవంతుడున్నాడు. నా కొడుకు నరసింహ ఉన్నాడు. మీకిష్టమైతే ధైర్యంగా తాంబూలాలు అందుకోండి. దెబ్బకి దెబ్బ. ఇప్పుడేమన్నావు? విధవనైనా పర్వాలేదు, ఎంతైనా నా తోడపుట్టిన చెల్లెలివి అన్నావే.
ఆ రోజు నా కూతురు నేర్పించి నువ్వు మరో అమ్మాయిని నీ కోడలుగా చేసుకున్నావే, ఆ రోజు నేను విధవనే. ఆ రోజు ఈ చెల్లెలు నీ కంటికి కనబడలేదా? కనబడదు. కారణం డబ్బు. ఆ డబ్బు ఈ రోజు నా దగ్గర చాలా ఉంది గనుక చిన్నదాన్నను కూడా చూడకుండా సిగ్గు లేకుండా నిన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డావు. సరే, చెల్లెల్ని నీ జ్ఞాపకం లేదు, నా భర్తేనా జ్ఞాపకం ఉన్నారా? ఈ ఊరి జనం ముందు నువ్వు ఆయనకిచ్చిన మాట జ్ఞాపకం ఉందా? ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానమైనా నీకుందా? మనిషివైతే కదా ఇవన్నీ జ్ఞాపకం ఉండటానికి. నువ్వు నన్ను అడగచ్చు, నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పే కుటుంబం కాదు నా మెట్టినిల్లు. జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవడానికి అంకితమైందే నా మెట్టినిల్లు. నేను నీకు నిన్న మాట ఇచ్చాను, మీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానని, నీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకుంటానని కాదు. నువ్వు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చే అలవాట్లని మార్చుకుని నీ కొడుకుకి వేరే పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ నేను ఆ పని చేయలేను. ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలతో ఆ భగవంతుడి సన్నిధానంలో నా కొడుకు పెళ్లి జరుగుతుంది. పెద్దల్ని గౌరవించకుండా ఆస్తిపాస్తులకు ఆశపడి ఇష్టపడిన దాన్ని కాదని మరో ఆడదాన్ని మెడలో తాడి కట్టాడు నీ కొడుకు. కానీ నా కొడుకు 10 నెలలు మోసి కని పెంచిన నా మాట మీరకూడదన్న ఒకే ఒక కారణంతో తను మనసారా ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మెడలో తాడి కట్టడానికి సిద్ధమయ్యాడు. కాని పిల్లల మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళు అనిపించుకోలేరు. నా బిడ్డ మనసులో ఏముందో నాకెప్పుడో తెలుసు. వీడు కర్పూరం లాంటివాడు. లేని వాళ్ళు వెలిగించినా ఉన్నవాళ్లు వెలిగించినా ఎవరు వెలిగించినా ఒక్కటే జ్యోతి. నా బిడ్డ మనసులో నేను మంటలు రేపగలనా, చల్లార్చగలను గాని. నరసింహ, వెళ్ళి నా కోడల్ని తీసుకురా.